హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఓకే, వెయిట్ లాస్ చెప్తా ఉంటే మీకు బోర్ కొడుతుందేమని మన దగ్గర ఇంకొక ఆర్ట్ కూడా ఉంది, వచ్చి రాని ఆర్ట్. అన్నీ వచ్చు, కానీ అన్నీ కొంచెం కొంచెం వచ్చు. ఏది పర్ఫెక్ట్గా దీంట్లో నేను నిష్ఠాతురాలిని అని అనిపించుకోలేను. కాకపోతే ఓకే, వంట వండాను అనుకోండి ఓకే, బ్లౌజులు అలాంటివి ఏమైనా కుట్టాను అనుకోండి ఓకే, ఇప్పుడు కోన్ ఓకే ఓకే అంతే. అబ్బా చెడిపోయింది, అబ్బా కూర బాగాలేదు అన్నట్టుండదు. వా నీ చేతిలో ఏదో మహత్యం ఉంది అన్నట్టు ఉండదు. నడుస్తుంది కాలం. ఇవాళ ఎందుకో ఈవినింగ్ బోర్ కొట్టేసింది. నేను నేను చూసుకుంటే నా హ్యాండ్కి ఆల్రెడీ కోన్ పెట్టేసుకున్నా. నాకు ఎందుకో కోన్ పెట్టాలని ఇంట్రెస్ట్ వచ్చింది. మా పాపని కొంచెం చెయ్యిరా మమ్మ హ్యాండ్కి, నేను కోన్ వేసుకుంటా అంటే పో మమ్మీ అన్నది. ఇక నిద్రపోయింది చూసి మంచిగా ఒక మెత్త పెట్టేసి ఆ మెత్త మీద తన చేయి పెట్టి చిన్నగా కోన్ డిజైన్ వేస్తున్నా. కొంతమంది వేస్తారండి, ఎంత ఎంత సన్నగా వేస్తారో, కానీ మనకు అట్లా రాదు కాబట్టి ఉన్న దాంట్లో ఏదో వేసేద్దాం అన్నట్టుగా వేసేస్తున్నా. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, పోరుగొట్టడం కాదు కానీ చికాగ్గా ఉంది, ఒకలాగుంది, మనసు అసలు బాగాలేదు. కారణం కూడా ఏంటో తెలియదు, ఒక్కొక్కసారి ఇట్లా అవుతుంది అందరికీ. అందుకని మన దగ్గర ఏదో ఒక తెలియని ఆర్ట్ ఉంటుంది కదా, దానికోసం మనం వేస్తూ ఉండాలి, కొంచెం రిలీఫ్ వస్తుంది. అది ఇప్పుడు నేను డిజైన్ వేస్తున్నాను కదా, ఈ డిజైన్ తర్వాత నెక్స్ట్ ఎట్లా తిప్పాలి, అసలు ఈ హ్యాండ్ని ఎలా ఫిల్ చేయాలి అనే మైండ్లో కొద్దిసేపు వెళ్ళిపోయి వేస్తూ ఉంటే నాకే అది కోన్ చూస్తూ అంటే సంతోషంగా ఆనందంగా అనిపించింది. అబ్బో ఇంత బాగా వేస్తున్నానని నాకే అనిపించింది. మంచిగా కొంచెం రిలీఫ్ అనేది అయితే దొరికింది. మీకేమైనా ఈ టిప్ ఉపయోగపడుతుందేమో అని మాత్రమే మీకు షేర్ చేస్తున్నా అండి. నేను కూడా చిన్న చిన్నగా మారుతున్నా, కాకపోతే మారుతున్నా నేను అనుకుంటున్నాను, కానీ అది మార్పు వచ్చిందో లేదో నాకైతే తెలియట్లేదు. వెయిట్ చూసుకుంటే మాత్రం ఒక్క హాఫ్ ఇంచు కూడా తగ్గలేదు. మరి మారడం అంటే ఏంటి అని నేను ఒక్కొక్కసారి అనుకుంటున్నా. అది చూసే వాళ్ళకు కూడా 3-4 నెలలు పట్టిపోతున్నావు, ఏం రిజల్ట్ అయితే ఏం కనబడ, ఎట్లున్నదని అట్లనే ఉన్నావు కదా అంటారు. కానీ ఏమన్నా అనుకోని మనకు తెలుసు, నేను స్లోగా వెళ్ళాలని నా మైండ్లో నేను ఫస్ట్ ఫిక్స్ అయిపోయాను. వీళ్ళందరి కోసం కాదు కదా నేను బక్కగా అయ్యేది, సన్నగా అయ్యేది. నా హెల్త్ పరంగా నేను ఆరోగ్యంగా ఉండాలని మైండ్ఫుల్గా అనుకున్నాను. కాబట్టి నాకు డాక్టర్ సిరి గారు అంటే చాలా ఇష్టం అండి. మీరు కూడా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే తన వీడియోస్ కనబడతాయి. అసలు తను చెప్పేదల్లా కూడా నా లైఫ్లో జరిగిందా చెప్తుందా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నేను ఒకేలాగా ఆలోచిస్తున్నామా అనిపిస్తుంది. కానీ మరీ అంత హెల్పింగ్ నేచర్ అయితే లేదండి. నేను కూడా అలవర్చుకుంటాను తనని చూసి. మా వీడియోస్ చూసినంతసేపు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. మీరు కూడా వీలైతే చూడండి.